అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ తిరుపతి లడ్డు వార్తల సునామీలో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ప్రాధాన్యం లేకుండా ఎక్కడనో చిన్న న్యూస్ ఐటమ్గా వచ్చింది. ఇది ఏంటి అంటే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. సీత అని అంటారు దీన్ని. ఈ ఇన్స్టిట్యూట్కు ఒక కొత్త డైరెక్టర్ను అపాయింట్ చేయటం, ముక్తేశ్వరరావు గారు అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను దీనికి డైరెక్టర్గా అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. అది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఎక్కడో చాలా ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్గా న్యూస్గా ఇది వచ్చింది. కానీ ఇది నా దృష్టిలో చాలా చాలా సిగ్నిఫికెంట్ న్యూస్. ఈ ఆలయ శిక్షణ ఇన్స్టిట్యూట్ సీత అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఇన్స్టిట్యూట్. ఎవరికి ప్రధానమంటే, హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ మత వ్యాప్తికి పని చేయాలనుకునేటటువంటి వాళ్లకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. మొదటి నుంచి నేను చెబుతూ ఉండేవాడిని, హిందూ ధర్మాన్ని రక్షించటం అన్నా, వ్యాప్తి చేయటం అన్నా, పరమత వ్యాప్తిని అరికట్టాలన్నా ఈ ఇన్స్టిట్యూషన్ను బలోపేతం చేయాలి. దీని ద్వారా అర్చకులకు, దేవాదాయాల్లో పనిచేసేటువంటి స్టాఫ్కు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత మీద శిక్షణలు ఇచ్చి ఆ దిశగా మనం మూవ్ కానంత కాలం ఇతర మతాల వ్యాప్తిని అరికట్టడం అంత సులభమైన అంశం కాదు అని. ఈ దేవాదాయ శాఖ కింద అన్ని దేవాలయాలు ఉన్నాయి కాబట్టి, వాటి నిర్వహణ కూడా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం దీనికి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని చిత్తశుద్ధితో అమలు చేయనంతకాలం హిందూ మత వ్యాప్తి జరగదు, పరమత వ్యాప్తి నిరాటంకంగా జరిగిపోతుంది అని నేను చెప్తూ ఉండేవాడిని. ఆ అంశాన్ని, ఇంపార్టెన్స్ను గుర్తించి అక్కడ ఒక సీజన్ కమిటెడ్ ఆఫీసర్ను వేయటం అనేటటువంటిది చాలా చాలా మంచి చర్యగా, కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంత మటుకు ఏదో కాలక్షేపానికి వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ఇది చాలా నాన్ ఫోకల్ పోస్ట్. యాక్చువల్గా చెప్తే ఇది ఫోకల్ పోస్ట్ కాదు. ఫోకల్ ఎవరికంటే, ఈ రంగం మీద ఒక రకమైన అభిమానము, దీని మీద ఆపేక్ష ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది ఫోకల్ పోస్ట్. ముక్తేశ్వరరావు గారు టీటీడీలో ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని చాలా దృష్టి పెట్టాడు, చాలా వర్క్ చేశాడు. ఎక్కడెక్కడైతే ఈ పరమత వ్యాప్తి జరుగుతూ ఉందో, ఎక్కడెక్కడైతే హిందూ మతాన్ని మనం రక్షించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో పనిచేయటం, సమరసత వేదికతో కలిసి పనిచేసి ఆ ప్రాంతాల్లో గుళ్ళు ఏర్పాటు చేయటం, పూజలను ఏర్పాటు చేయటం, పూజ కార్యక్రమాలను జరిపించటం, అటువంటి వాటిల్లో చాలా చాలా ట్రెమెండస్ వర్క్ టీటీడీలో చేసినటువంటి వ్యక్తి ముక్తేశ్వరరావు గారు. అటువంటి వాడిని ఇక్కడ వేశారు కాబట్టి దీనిని చైతన్యవంతం చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఈనాడు కూటమి ప్రభుత్వం హిందుత్వ అజెండాను తమ అజెండాగా భావించి ముందుకు తీసుకుపోతుంది. అది చాలా మంచి విషయం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ హిందుత్వ అజెండాకు కట్టిపడి ఉన్నామని గట్టిగా చెప్తూ ఉన్నారు. కానీ అది కేవలం మాటల్లో ఉండకూడదు, అది కార్యాచరణ రూపం జరగాలి. దానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆ దిశగా ఎటువంటి కార్యక్రమం జరగలేదనేది వాస్తవం. ఇప్పుడైనా
దీనిని చైతన్యవంతం చేసి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకు తీసుకపోతే ఒక మోడల్ను ఆంధ్రప్రదేశ్లో తయారు చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఏ మోడలు? ఎక్కడెక్కడైతే మతం కొంత బలహీనంగా ఉందో, కారణాలు ఏవైనా కానీ అక్కడ బలోపేతం చేయటం, అన్యమత విస్తృతం ప్రచారం జరుగుతున్న చోట్ల అడ్డుకట్ట వేసి మన మతాన్ని, మన విధానాన్ని ఆ ప్రాంతాల్లోకి చేరవేయటానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం ఎంతైనా ఉన్నది. దానిని చేయగలిగిన సమర్థుడు ముక్తేశ్వరరావు గారు. రైట్ పర్సన్ ఎట్ రైట్ ప్లేస్ ఎట్ ది రైట్ టైం. ఆయన తప్పకుండా ఈ బాధ్యతను పూర్తి అకుంఠిత కార్యదీక్షతో ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.